శాంతి సమాధానము లేక, ఆనందము లేక, ఏదో అప్పుల బాధనో, లేకపోతే ఇంకా ఆర్థిక ఇబ్బందులో, కుటుంబ సమస్యలో, లేకపోతే ఇక వ్యసనాలకు లోనైపోయో మనిషి శాంతిని పోగొట్టుకుంటున్నాడు. శాంతి సమాధానం అనేది తను లేకుండా పోయింది. కాబట్టి ఈ లోకానికి శాంతి లేకుండా మనుషులు, కొంతమంది డబ్బున్నవారు కూడా ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వారికి నెమ్మది లేదు, శాంతి లేదు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, వారికి శాంతిని ఇవ్వాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన తన శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది లోకంలో ఇచ్చిన శాంతి కాదు. లోకంలో వచ్చే శాంతి అంతా కూడా ఎలాంటిదంటే తాత్కాలికమైనది. కానీ యేసయ్య ఇచ్చే శాంతి, యేసయ్య ఇచ్చే శాంతి ఎలాంటిది అంటే అది ఎప్పటికీ ఉండే శాంతి. అలాంటి శాంతిని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన దేవాది దేవుడు లోకానికి మానవుడిగా లోకానికి దిగి వచ్చి